ఎండ తీవ్రత అధికంగా ఉంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రజలకు సూచించారు. ముఖ్యంగా కూలీ పనులకు వెళ్లేవారు త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవాలి. గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు హెచ్చరికలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు చిన్నపిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటికి రావద్దని మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తూ ఉదయం 6 గంటలకు బయటకు వెళ్తే 10 గంటల లోపు 11 గంటల లోపు ఇండ్లకు వచ్చే విధంగా మరి టైం బాండ్ను ఫిక్స్ చేసుకుంటే బాగుంటది. ఎక్కువ నీళ్లను కూడా తీసుకోవడం, నిమ్మకాయ గాని మజ్జిగ గాని తీసుకోవడం, తలకు గుడ్డలు లేదా క్యాప్లు ఏర్పాటు చేసుకుని బయటకు వస్తే బాగుంటది. వడగాల్పులు ఉన్నాయి. అదే విధంగా ఎండ కూడా హై టెంపరేచర్ 42 డిగ్రీస్ వరకు కూడా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఈ కోల్ బెల్ట్ ఏరియా, గోదావరి పరివాహక ప్రాంతం, అటవీ ప్రాంతం ఇటు పెద్ద ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ